హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఎవరికైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు బట్ 10+12 నాట్ అవైలబుల్ అనేసి వచ్చింది కదా. సో చాలామందికి అంటే 50,000 మెంబర్స్ స్టూడెంట్స్కి అయితే మనకు ర్యాంక్ అనేది రాలేదు కదా. సో ర్యాంక్ అనేది రాకుండా వాళ్ళు ఏం చేయాలి, సో మీకైతే సొల్యూషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో సొల్యూషన్ ఏంటి, ఇలా వస్తే ఏం చేయాలి, దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నాన్ లోకల్ అండ్ లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటే మీరైతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే అంటే వాళ్ళకు ర్యాంక్ అనేది రాలేదో, ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు బట్ 10+12 నాట్ అవైలబుల్ అని వచ్చిందో, సో మీరైతే ఇక్కడైతే మీరు సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేశాక మీరైతే నేరుగా ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడికి వచ్చాక మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది ఇక్కడ సబ్మిట్ చేయాలి, అలాగే ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక మీకైతే చూపిస్తుంది. సో మీరైతే మార్క్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇలాగైతే చూపిస్తుంది. సో మీరు ఇక్కడైతే సబ్మిట్ అనేది చేయాలన్నమాట. లైక్ అంటే 1Aలో ఎన్ని, 1Bలో ఎన్ని, 2Aలో ఎన్ని, 2Bలో ఎన్ని, అలాగే ఫిజిక్స్లో ఎన్ని, కెమిస్ట్రీలో ఎన్ని అనేసి. సో మీరు ఎంపీసీ అనుకోండి, ఎంపీసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే మీరైతే అక్కడ సబ్మిట్ చేస్తారు. మీరు ఏమైనా బైపీసీ అనుకోండి, బైపీసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది అక్కడ సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే టోటల్ మార్క్స్ అనేది అక్కడైతే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేసి అక్కడ మీరైతే సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇక్కడైతే క్లియర్గా మీకైతే ర్యాంక్ మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ర్యాంక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీకైతే ఇంకొక 1 or 2 డేస్లో అయితే మీకైతే వచ్చేస్తుంది. డిక్లరేషన్ ఫామ్ అనేది అందరూ ఫిల్ చేయాలి కదా. సో అందరూ ఫిల్ చేశాక మీకైతే ఒక 3 to 4 డేస్లో అయితే వచ్చేస్తుంది గైస్. సో అంతవరకు వెయిట్ అనేది చేయాలి. అండ్ మీకైతే మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నేను మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ గట్టిగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నా కూడా మీరైతే వాట్సాప్లో సెండ్ చేయండి, నేను మీకు దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ బండ్. అండ్ అందరూ డిక్లరేషన్ అనేది ఇవ్వాలా అంటే మీరైతే లోకల్ అయినా కూడా మీరైతే డిక్లరేషన్ అనేది సబ్మిట్ అనేది చేయండి. అంటే వాళ్ళ దగ్గర మీ యొక్క 10+12 మార్క్స్ అనేది లేవంట. సో దాని నుంచి అక్కడైతే మీకైతే చూపించట్లేదు. సో మీరైతే అలాగైతే సబ్మిట్ అనేది చేస్తే మీకైతే సరిపోద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.